హలో యుగంధర్, ఓకే, నీ ప్రశ్న ఏదో అడుగు సార్ని. యుగంధర్ గారు చెప్పండి. అయ్యగారు, ఇప్పుడు ప్రభుల వారు నరావతారం ఎత్తినట్లు పురుషుడుగానే ఎత్తాడు కాబట్టి జననేంద్రియాల గురించి మనం ఆలోచించినప్పుడు మరి పురుషుడుగానే ఉన్నారు కదా. ఖచ్చితంగా పురుషుడే. మరి ఆత్మలో ఉన్నప్పుడు ఆత్మ కూడా అన్ని అవయవాలు ఉంటాయి బాబు. ఆత్మ కూడా అన్ని అవయవాలు ఉంటాయి. ఒక మాట నాయన యుగంధర్, ఒక మాట. నా మాట వినబడుతుందా మీకు? సరే, అర్థమైంది. శరీరానికి ఉన్న సకల అవయవాలు ఆత్మకు కూడా ఉంటాయి. ధనవంతుడు చనిపోయినప్పుడు అతని శరీరం సమాధిలో ఉంది. ఆత్మ వెళ్ళి పాతాళంలో బాధపడుచున్నప్పుడు కన్నులెత్తి దూరమున ఉన్న అబ్రహాము చూశాడు. ఆత్మకు కన్నులున్నవి. నా నాలుకను చల్లార్చమని చెప్పి పిలిచాడు. వీనికి నాలుక ఉన్నది. లాజరు యొక్క వేలుకొనతో నీళ్లలో ఒక చుక్క నాలుక మీద ఏమంట. లాజరుకు వేళ్ళు ఉన్నాయంటే చేతులు కూడా ఉండాలి. చేతులు ఉంటే కాళ్ళు కూడా ఉండాలి. అంటే ఈ చేతులు కాళ్ళేమో కర్మేంద్రియాలు, నాలుక కన్నులేమో జ్ఞానేంద్రియాలు. విన్నారా? ఆత్మకున్నవి ఇవన్నీ. ఇప్పుడు శరీరంలో ఉన్నటువంటి చేతులు, కాళ్ళు, వేళ్ళు, నాలుక అన్నీ ఉన్నప్పుడు మరి ఆ మర్మాంగాల ప్రాంతం మాత్రం ఖాళీ ఎట్లయిపోతుంది? అవి కూడా ఉంటాయి ఆత్మకు. అయ్యా, ప్రభువు నరావతారి కదా. అట్లా కాదు బాబు. ఇప్పుడు మానవుణ్ణి దేవుడు తన స్వరూపమందు చేశాడు కదా. ముందు మానవుడు ఉన్న తర్వాత మానవుని ఆకారంలోకి దేవుడు రాలేదు. దేవుడున్నాక దేవుని ఆకారంలోకి మానవుడు వచ్చాడు. కనుక దేవుణ్ణి స్త్రీగా మనం ఊహించుకోలేము. అయితే బయాలజీ ప్రకారము, జీవశాస్త్రము, శరీర శాస్త్రం ప్రకారం, అనాటమీ ప్రకారం, బయాలజీ ప్రకారం ప్రతి పురుషునిలోనూ కొంత స్త్రీ హార్మోన్లు ఉంటాయి. ప్రతి స్త్రీలోనూ కొన్ని పురుష హార్మోన్లు ఉంటాయి. స్త్రీలో మేల్ హార్మోన్స్ ఎక్కువైనప్పుడు ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. వాళ్ళకి మీసాలు వస్తాయి, పురుష ప్రవర్తన వస్తూ ఉంది. అలాగే పురుషులకు కూడా స్త్రీ హార్మోన్లు ఉంటాయి. ఇప్పుడు మీరు పురుషుడు, నేను పురుషుడు, మనలో కూడా స్త్రీ హార్మోన్లు ఉన్నాయి, కానీ డామినెంట్గా బయటపడవాలి. ఆ విధంగా దేవునిలో కూడా స్త్రీ తత్వం ఉన్నది కనుకనే ఆ తత్వానికి ఎక్స్ప్రెషన్గా ఒక ఆడ శరీరాన్ని దేవుడు చేశాడు. దేవునిలోని బలీయమైన వ్యక్తిత్వానికి సూచనగా, ఎక్స్ప్రెషన్గా పురుష శరీరాన్ని దేవుడు చేశాడు. స్త్రీ పోలిక, పురుష పోలిక కలిసిందే దేవుని స్వరూపం. అంతే తప్ప దేవుడు బేసికల్లీ ఆడది, దేవుడు బేసికల్లీ మొగడు అట్లా మనం చెప్పకూడదు. అది ఓకే బ్రదర్, మీకు సమాధానం లభించిన ఆశిస్తున్నాం. ప్రైజ్ లార్డ్. థాంక్యూ. God bless you.